ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము దేవుడు మానవులకు అనగా మనుషులకు ఆజ్ఞలు ఎప్పటి నుంచి ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. దేవుడు మానవులకు లేదా మనుషులకు ఆజ్ఞలు ఎప్పటి నుంచి ఇచ్చాడు లేదా ఆజ్ఞలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి. ఈ అంశం పైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అందరూ ఏమంటారు అంటే దేవుడు మనుషులకు ఆజ్ఞలు ఇచ్చింది మోషేకి రాతి పలకలు ఇచ్చాడు కదా, 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు. అప్పటి నుంచి దేవుడు ఆజ్ఞలు, నియమాలు, కట్టడలు ఇచ్చాడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే నిర్గమకాండము 20వ అధ్యాయం దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉంటాడండి మోషేకి, ఈ విధముగా ఉండకూడదు, ఈ విధముగా ఉండకూడదు, ఈ విధముగా ఉండాలి, ఇలా ఉంటే మరణశిక్ష విధింపబడుద్ది, ఇలా ఉంటే శాపం వచ్చిద్ది అని చెప్పి కొన్ని న్యాయ విధులను, కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను అక్కడ మోషేకి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 23వ అధ్యాయానికి వచ్చేసరికి రాతి పలకలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటామండి మోషేకి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, సో అందరూ కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు మోషే దగ్గర అప్పుడే ఆజ్ఞలు ఇచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. అంటే దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం స్టార్ట్ చేసింది మోషే దగ్గర నుంచే, మోషే కాలం దగ్గర నుంచే ఆజ్ఞలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారండి. సరే, అదే కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఉదాహరణగా సొదొమ గొమొర్రా ప్రాంతం మనకి కనబడుతూ ఉంటుంది. అక్కడ వ్యభిచారముతో పాపము చేసి ఉన్నారు కాబట్టి, చెడుతనము చేసి ఉన్నారు కాబట్టి వారిని నాశనము చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. వారు వ్యభిచారం చేత పాపముతో నిండిపోయినందువలన వాళ్ళని దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, దానిలో వ్యభిచరింపకూడదు అన్న ఆజ్ఞ ఒకటి కలదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు అని 7వ ఆజ్ఞ ఒకటి ఉందండి. చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే వ్యభిచరింపకూడదు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు దేవుడు మోషే దగ్గరే ఆజ్ఞలు కనుక ఇచ్చినట్లయితే జాగ్రత్తగా ఆలోచించండి. మోషే దగ్గరే వ్యభిచరింపకూడదు అని ఆజ్ఞ ఇచ్చినట్లయితే మరి ముందు జరిగిన సొదొమ గొమొర్రా ప్రాంతము దగ్గర వ్యభిచారము చేత పాపము చేసిన వారు కాబట్టి వారిని నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అప్పుడు ఎందుకని శిక్ష విధించాడు? సొదొమ గొమొర్రా ప్రాంతము దగ్గర శిక్ష ఎందుకని విధించాడు దేవుడు? ఆజ్ఞలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో మరి ఇప్పుడు ఆజ్ఞ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు, ఇశ్రాయేలీలు నడిపించిన మోషే దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ముందు జరిగిన సందర్భంలో సొదొమ గొమొర్రా ప్రాంతం దగ్గర వ్యభిచారము చేత పాపం చేసిన వారు కాబట్టి వారిని నశింపజేసాను అని చెప్పి రాయబడి ఉంది. మరి అది ఎందుకని పాపము కింద పరిగణింపబడింది? వారు వ్యభిచారము చేత పాపము చేశారు అనడానికి రెఫరెన్స్ కూడా చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చూసారా, వారు వ్యభిచారము చేత పాపము చేసిన వారు అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. మరి మోషే దగ్గర ఆజ్ఞ ఇచ్చినప్పుడు ముందు జరిగిన వ్యభిచారము వలన వారికి ఎందుకని శిక్ష విధించాడు దేవుడు? ఇక అది ఒకటేనా అనుకుంటే ఆదాము దగ్గర కూడా జరిగిందండి. ఆదాము తినవద్దన్న పండుని తిన్నాడు. అవ్వ తీసుకొచ్చి ఇవ్వటం ద్వారా ఆదాము తిన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనకందరికి తెలిసిన విషయమే ఇది. ఆదాము తినంగానే తను పాపం చేసిన వాడయ్యాడు. పాపం చేశాడు అనడానికి ప్రూఫ్ ఏంటంటే మనకు యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయము 33వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అని రాయబడి ఉంది. అంటే ఆదాము కూడా దోషము చేశాడు. ఎందుకంటే ఆజ్ఞ ఇవ్వబడింది పండు తినద్దు అని, కానీ తిన్నాడు. మళ్ళీ ఆదికాండము 6వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే నరుల యొక్క చెడుతనము విస్తరించింది అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడ? నోవాహు దగ్గర జలప్రయాణం వచ్చి జనాలు అందరూ కూడా చనిపోయారు కదా, అక్కడ ఆ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం ఫస్ట్ నుంచి కనుక తీసుకున్నట్లయితే మోషే దగ్గర గనక దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు అని కనుక మనం అనుకుంటే అంతక్రితం జరిగిన సందర్భాలన్నిటిలో కూడా పాపము చేయటం ద్వారా శిక్ష అన్నది వాళ్ళకి కలిగింది. వారు ఆజ్ఞ మీరారు కాబట్టి పాపము కింద పరిగణింపబడింది.
ఇప్పుడు ఇంతకీ దీనిలో ఉన్న మర్మం ఏంటి? సరే, మోషే దగ్గరే ఆజ్ఞలు ఇచ్చాడు అనుకుంటే ముందు జరిగిన ఆ యొక్క సందర్భాలకి వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, తప్పుడు క్రియలే కావచ్చు, మాట తప్పడమే కావచ్చు, అబద్ధం ఆడటమే కావచ్చు, మరి ఏదైనా సరే ముందు జరిగిన సందర్భాలలో మరి దేవుడు వారికి శిక్ష విధింపకూడదు. ఎందుకంటే ఆజ్ఞ అన్నది లేదు కాబట్టి వారికి ఫ్రీడమ్ ఉంది, పూర్తిగా స్వాతంత్రం ఉంది. మరి వాళ్ళని ఎందుకని శిక్షించాడు? మోషే దగ్గరే ఇచ్చినట్లయితే వారిని ఎందుకని శిక్షించాడు? శిక్షించకూడదు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్తగా గమనించండి. మనం ఆదాము సందర్భమే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆదాము దగ్గర దేవుడు పండు తినద్దు అని చెప్పాడుగా. తను పండు తినద్దు అని చెప్పి ఓరల్గా తెలియజేశాడండి. జాగ్రత్తగా గమనించండి, మాట ద్వారా తెలియజేశాడు మీరు పండు తినకూడదు అని. ఆజ్ఞ అక్కడ అలా ఇవ్వబడింది. అలాగే ముందు ఉన్న వాళ్ళందరిలో కల్లా మోషే కంటే ముందు ఉన్న వారికి అందరికీ కల్లా దేవుడు ఓరల్గానే తెలియజేశాడండి. నోటి మాట ద్వారా తెలియజేశాడు. వ్యభిచరింపకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇలా ఆజ్ఞలన్నీ కూడా దేవుడు తన నోటి ద్వారా తెలియచేసుకుంటూ వచ్చాడు. మోషే దగ్గరికి వచ్చేసరికి లిఖితపూర్వకముగా ఇచ్చాడు. గమనించండి, రాతి పలకల మీద ముందు నియమాలు కట్టడలు తెలియజేసి వారికి గుర్తుండేలాగున, వారికి ఎల్లప్పుడూ గుర్తుండేలాగున రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, పుట్టిన పిల్లవాడు ఉన్నాడు, 3వ సంవత్సరమో లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. గమనించండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. పలకిచ్చి ఆలు 1 2లు ABCDలు రాసి ఇస్తారనమాట. అయితే మనం గమనించినట్లయితే 3 సంవత్సరాల వరకు అతడికి ABCDలు 1 2 3లు రావండి. చిన్నప్పటి నుంచే తల్లి కానీ తండ్రి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మాటలు వస్తున్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. ABC 1 2 3 అని ఇలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కానీ లిఖితపూర్వకంగా అప్పుడు ఇస్తారనమాట. ముందు నుంచే అతనికి ఓరల్గా తెలియజేస్తూ ఉంటారు 1 2 3లు ABCDలు. కానీ లిఖితపూర్వకంగా అక్షరాభ్యాసం రోజున ఇస్తారనమాట. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఫస్ట్ నుంచి అందరికీ తెలియజేస్తూనే వచ్చాడు. ఆజ్ఞలన్నీ కూడా తన నోటి మాట ద్వారానే తెలియజేశాడు. మోషే దగ్గరికి వచ్చేటప్పటికి లిఖితపూర్వకంగా ఇచ్చాడనమాట. సో ఇప్పుడు దీనిలో మర్మం ఏంటంటే, ఆజ్ఞలు ఫస్ట్ నుంచి దేవుడు ఆదాము దగ్గర జరిగిన సందర్భం మనకు ఎగ్జాంపుల్ అండి. పండు తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే ప్రతీది కూడా ఆజ్ఞలు నోటి మాట ద్వారా తెలియజేశాడు. ఇక మోషే దగ్గరికి వచ్చేసరికి వారికి లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఎప్పటికీ గుర్తుండేలాగున లిఖితపూర్వకంగా వారికి ఆజ్ఞలు రాతి పలకల మీద రాసి ఇచ్చాడండి. అంటే ఆజ్ఞలు ముందు నుంచే అనాది కాలం ఆదాము దగ్గర నుంచే మొదలయ్యాయి, మోషే దగ్గర నుంచే కాదు. మోషే దగ్గర లిఖితపూర్వకంగా వచ్చినాయి. దేవుడు ముందు నుంచే నోటి మాట ద్వారా ఫస్ట్ నుంచి ఆజ్ఞలు తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకా సందేహాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటి గురించి ప్రభు యొక్క కృపచేత వీలైనంత త్వరగా వివరించబడును.